స్క్విడ్ గేమ్ సీజన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఇందులో గేమ్స్ అంటే ఇట్లాంటి గేమ్స్ కాదు. అంత సీన్ లేదు. చిన్నప్పుడు మనం ఆడుకున్న అష్టాచెమ్మ, తొక్కుడు బిళ్ళ, సో అట్లాంటి సిల్లీ గేమ్స్. బట్ ఒకవేళ రూల్ గనుక బ్రేక్ చేస్తే వాడిని షూట్ చేసి చంపేస్తారనమాట. సో అంత భయంకరంగా ఉంటాయి. సో అట్లాంటి గేమ్ ప్లాన్ చేసి ఒకడు, అంటే ఎవడో బిగ్ బాస్ లాంటి హౌస్ లాంటి ఒక ఐలాండ్‌కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని గేమ్ ఆడిపిస్తుంటాడనమాట. అయితే ఇక్కడ టార్గెట్ చేసిన పీపుల్ ఏంటంటే, బాగా ఫైనాన్షియల్ నీడ్ ఉండి, అంటే అప్పుల్లో కూరుకుపోయి, ఇంక నాకు చావే శరణ్యం అనుకునే వాళ్ళని టార్గెట్ చేసి, వాడు అలాంటి వాళ్ళకి ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఆ గేమ్‌లోకి ఇన్వైట్ చేస్తాడు. ఆ ఐలాండ్‌కి ఎవ్వరికీ యాక్సెస్ ఉండదనమాట. అంటే పోలీసులకి యాక్సెస్ ఉండదు. అంటే అట్లాంటి ఒక రిమోట్ ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ గేమ్స్‌ని కండక్ట్ చేస్తుంటాడు. ఎవడెవడైతే రూల్ బ్రేక్ చేస్తాడో, అంటే డిఫరెంట్ ఫేజ్‌లో డిఫరెంట్ గేమ్స్‌ని ప్లాన్ చేస్తా ఉంటాడు. ఒక ఆల్మోస్ట్ ఒక 456 మెంబర్స్‌ని అట్లా చూజ్ చేశాడనమాట. ఒక పర్టిక్యులర్ వాడు మెంబర్స్‌ని చూజ్ చేసుకొని, అట్లాంటి ఫైనాన్షియల్ నీడ్ ఉన్న పీపుల్‌ని చూజ్ చేసుకొని, అట్లా వాళ్ళతోటి గేమ్స్ ప్లాన్ చేసి, ఎవరైతే రూల్ బ్రేక్ చేస్తారో వాళ్ళని చంపేసి, ఆఖరికి ఎవడైతే మిగులుతాడో వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అంతమంది $1,000,000ని వాడు కలెక్ట్ చేసుకొని వాడు ఇచ్చేస్తాడనమాట. సో 456 సపోజ్ 456 మెంబర్స్ ఉంటే $45.6 మిలియన్ ఎవరైతే విన్ అవుతాడో వాడికి ఇచ్చేస్తాడనమాట. సో అట్లా మీకు సీజన్ 1లో విన్ అయిన పర్సన్ ఎవడైతే ఉన్నాడో, ఆ విన్ అయిన లీడ్ క్యారెక్టర్ ఇప్పుడు ఈ సీజన్ 2లో వాడు రివెంజ్ స్టోరీ లాగా తీసుకొచ్చారనమాట. సో సీజన్ 1లో ఏంటంటే మనకి ఆ గేమ్స్ ప్లాన్ చేయడము, అంటే డిఫరెంట్ ఫేజ్‌లో డిఫరెంట్ గేమ్స్ ప్లాన్ చేయడం, మిగిలిన వాళ్ళకి ఆ మనీని ఇవ్వడం. ఒక్కడు మిగులుతాడు కాబట్టి వానికే ఆ అమౌంట్ అంతా ఇచ్చేసి పంపించేస్తారు. కానీ ఆ ఒక్కడు ఎవడైతే బయటకొచ్చిండో వాడు బాగా రిగ్రెట్ తోటి ఉంటాడనమాట. అంటే మనీ కోసం ఇంతమంది చచ్చిపోయిండ్రు. వచ్చే సిల్లీ గేమ్స్‌కి గేమ్స్ ఆడి వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్ కోసం వచ్చి అట్లా ప్రాణాలు కోల్పోయిండనే ఒక రిగ్రెట్ తోటి ఉంటాడు. సో వాడు అట్లాంటి రిగ్రెట్ తోటి వచ్చిన వాడు ఎవడైతే ఆ లీడ్ క్యారెక్టర్ ఉన్నాడో వాడేం చేస్తాడంటే, వాడికొచ్చిన ఆ ప్రైజ్ మనీని యూజ్ చేసుకొని ఒక టీమ్‌ని బిల్డ్ చేస్తాడనమాట. ఆ టీమ్‌ని బిల్డ్ చేసుకొని వీడిని టార్గెట్ చేసి చంపేయాలి. ఎట్లైనా సరే వీడిని ఫైండ్ ఔట్ చేసి వీడిని చంపేసేయాలి. ఇది గనక ఆపకపోతే ఇంకా ఎంతమందో చనిపోవడానికి రీజన్ అవుతా నేను. ఎందుకంటే నాకు తెలిసి నేను మళ్ళీ ఇది గనక యాక్షన్ తీసుకోకపోతే ఇంకా చాలామంది చావులకి కారణం అవుతా అని రిగ్రెట్ తోటి ఉంటాడు. సో వాడేం చేస్తాడు, ఇంకా వెపన్స్, అంటే వాడి దగ్గర ఉన్న ప్రైజ్ మనీ తోటి, అంటే ఈ గేమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని వచ్చిన వాడు ఆ ప్రైజ్ మనీ తోటి, ఎవరైతే వచ్చాడో వాడు ఆ ప్రైజ్ మనీ తోటి కొన్ని వెపన్స్ కొనుక్కొని ఒక టీమ్‌ని రెడీ చేసుకొని, ఇక ఆ ఐలాండ్ కోసం సెర్చ్ చేసి, ఇంకా వాడు, అంటే ఎవడైతే ఈ పర్సన్ ఉన్నాడో, అంటే ఒక్కడొస్తాడనమాట మామూలుగా సిటీలోకి. అంటే ఇలాంటి వాళ్ళ నీడ్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫైనాన్షియల్ నీడ్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ ఔట్ చేయడానికి ఒకడొస్తాడనమాట. అంటే ఒక మిడిల్ పర్సన్ అనుకోండి, మీడియేటర్. సో వాడిని పట్టుకొని వాని త్రూ వెళ్ళి ఆ రిమోట్ లొకేషన్ వెళ్ళి ఇక ప్లాన్ చేద్దాం అనే ఉద్దేశంతోటి ఒక టీమ్‌ని రెడీ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ టీమ్‌ని రెడీ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత, ఎవడైతే వీడిని ఫాలో అయినాడో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడనమాట. అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వానికి కూడా ఒకానొక స్టేజ్‌లో డబ్బు అవసరం ఉండి, సీజన్ 1లో కూడా వాడు కూడా ఒక పార్టిసిపెంట్ అనమాట. సో వాడికి కూడా అనిపిస్తది, నిజమే వీడు, అంటే ఎవడైతే ఈ లీడ్ క్యారెక్టర్ ఉన్నాడో వాడిని ఫాలో అవుతూ వీడు కూడా ఒక సపోర్ట్ లాగా ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్‌తో టీమ్ ఫార్మ్ చేసుకొని వాడు కూడా ఫైండ్ ఔట్ చేయడానికి వెళ్తాడు. సో అదొక స్టోరీ, అంటే అదొక ప్యారలల్‌గా స్టోరీ నడుస్తుంటే, మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు మళ్ళీ ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేసి, అంటే ఒక పార్టిసిపెంట్‌గా ఉంటూనే ఇది మొత్తం అంతం చేయాలి అనే ఉద్దేశంతోటి ఇంకా నడుస్తుంటది స్టోరీ. బట్ ఈ మధ్యలో ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ సీజన్ 1లో ఉన్న గేమ్స్ అలాగే ఉంటాయేమో, ఇంకా ఈజీ ఏమో, ఇంకా మనం రఫ్ ఆడించొచ్చు అని అనుకుంటాడు. కానీ ఇక్కడ మళ్ళీ సీజన్ 2కి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అవుతాయన్నమాట. కొన్ని డిఫరెంట్ గేమ్స్ ఉండడము వీడికి షాక్ ఇస్తదనమాట. సో అట్లా కొందరు అంటే టీం అందరికి హెల్ప్ చేసేసి, మొత్తం వీళ్ళే ఒక ఫామ్ అయిపోయి, అక్కడ టీం అంతా ఫామ్ అయిపోయి అటాక్ చేద్దాం, రివెంజ్ ప్లాన్ చేసుకుందాము, రివెంజ్ చేసేసి మొత్తం దీన్ని స్పాయిల్ చేసేసి ఇక బయటపడదాం అనే ఆలోచనతోటి ఉంటాడు. కానీ ఏమైతుందంటే అక్కడ వెనక రివర్స్ అయిపోతుంది.
సో గేమ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, మళ్ళీ అక్కడ టఫ్ అయిపోతుంది అనమాట గేమ్ అంతా. ఇక్కడ ఉన్న ఈ పర్సన్స్ కూడా అగెనిస్ట్ అయిపోతారు. అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పటికి కూడా మళ్ళీ గేమ్ కంటిన్యూ అవ్వాలి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు లేదు నేను ఈ గేమ్ ఎట్లయినా ఆడి నేను గెలుచుకొని మనీ గెలుచుకొని నా అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనే పర్సన్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళేమో గేమ్ రన్ అవ్వాలనే ఓటింగ్ ఉంటుంది. ఇంకా కొందరు ఏంటంటే వామ్మో వద్దు నాకు ఈ ప్రాణాలు ముఖ్యం నాకు డబ్బు కంటే అని కొందరు ఉంటారు అనమాట. అయితే ఈ స్క్విడ్ గేమ్లో ఇంకోటి ఏంటంటే రూల్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఓట్ నో అని అంటే ఆ గేమ్ని ఆపేసి అప్పటి వరకు ఎంత ప్రైజ్ మనీ ఉందో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి పంపిస్తారు అనమాట. బట్ ఎవడు కూడా అంటే మెజారిటీ పీపుల్ ఎవడు కూడా అంటే దాదాపు ట్రై అవుతుంటుంది కానీ ఎవడు కూడా నో అని చెప్పడు. సో ఎందుకంటే ఎవరికొకరికి ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గుర్తుకొచ్చేసి వాడు లేదు నేను కంటిన్యూ అవుతాను మళ్ళీ వాడు ఓటు ఎస్ అని వేస్తాడు అనమాట. సో అట్లా ఎస్ నో ఓట్స్ మధ్యలోనే ఇంకా గేమ్ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఎవడు కూడా నో అని ఓటేయడు, ఎస్ అని ఓటేస్తారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గేమ్ని కంటిన్యూ చేయాలనే ఉంటారు. సో బట్ ఈ ఎవరైతే లీడ్ క్యారెక్టర్ ఉన్నాడో వాడు వద్దురా బాబు అని మొత్తుకుంటాడు అనమాట. కానీ ఎవడు విన్నాడు, ఎందుకంటే వాడి ఫైనాన్షియల్ స్టేటస్ వాడికి ఉంటుంది అన్నట్టు కాబట్టి. సో అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క గేమ్ టఫ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ టీం అంతా కూడా వెపన్స్ అన్నీ అంటే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళ టీంలో ఉన్న కొందరిని చంపేసి వెపన్స్ తీసుకొని వీళ్ళు మళ్ళీ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళలోనే ఒకడు ఈ టీంలో అంటే ఎవడైతే గేమ్ పార్టిసిపేట్ చేసేటోడు కూడా అగెనిస్ట్గా పర్ఫామ్ అయ్యి మళ్ళీ షూట్అవుట్ చేయడము, కొందరు చనిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేసరికి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ఈ కథ క్లైమాక్స్ వచ్చేప్పటికి మనకు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ లోకంలో ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎప్పటికీ మారదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో డబ్బు అనే అవసరాలు ఉంటాయి. సో ఆ అవసరం కోసం వాడు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు, ఎలాంటి రిస్క్ అని తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. సో అట్లాంటి వాళ్ళని వీడు గ్రాప్ చేసుకొని ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవరికైనా ఒక అవసరం ఉంటుంది, ఆ అవసరాన్ని ఇంకొకడు ఒకటి బలహీనతని ఇంకోడు క్యాష్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటాడు, అంటే అవకాశంగా తీసుకుంటాడు అనేది కాన్సెప్ట్ వైజ్గా తీసుకొచ్చారు అనమాట ఇది. సో ఇది కొరియన్ డ్రామా, బట్ తెలుగులో కూడా ఆడియో అవైలబుల్ ఉంది సర్ప్రైజింగ్లీ. సో ఇంట్రెస్టింగే, బట్ అంటే డబ్బింగ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే జనరల్గా ఫన్నీగా అనిపిస్తుంది కొరియన్ వాళ్ళది లిప్సింగ్ తెలుగులో వింటుంటే. బట్ ఓకే, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, యూ కెన్ వాచ్ దిస్. సో ఇంట్రెస్టింగ్ అంటే మీకు సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో సీజన్ 2 కొంచెం డౌన్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి డ్రామా అంతా ఏమవుతుంది అని తెలిసి ఉంటుంది కాబట్టి అదొకటి కొంతవరకు థ్రిల్ ఇవ్వకపోవచ్చేమో. కానీ మెయిన్ ఇంకొక డ్రామా నడుస్తుందని చెప్పారు కదా, పోలీస్ ఆఫీసర్ కూడా వీళ్ళని ఫైండ్ అవుట్ చేసి చంపేయాలి, ఈ గేమ్ ఆపేయాలి అని అనుకుంటాడు. సో అదొక స్టోరీ రన్ అవుతుంటుంది ప్యారలల్గా. ఈ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే వీళ్ళ రివెంజ్ స్టోరీ నడుస్తుంటుందో లీడ్ క్యారెక్టర్ వచ్చి వీళ్ళని చంపేయాలి, ఇంకా ఈ గేమ్ని ఆపేయాలి, ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో వాడిని పట్టుకొని చంపేసేయాలి అని అంటే ఈ గేమ్ మొత్తాన్ని ఆపేసేయాలి అనే ఉద్దేశంతో ఉంటాడో వాడి డ్రామా అక్కడ ఉన్న టీమ్ పార్టిసిపేట్స్ తోటి ఒక కొత్త గేమ్ ప్లాన్ అనేది అంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ 2 ఎపిసోడ్ మాత్రం ఇదే నడుస్తుంటుంది అనమాట. అంటే ప్లాన్ చేయడం, వీడు ఎలా ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ రివెంజ్ తీర్చుకోవాలనేది ఉంటుంది. కానీ అప్పటి వరకు స్టోరీ అయితే అంటే గేమ్ అయితే స్టార్ట్ అవ్వదు. ఈ సీజన్ 2లో ఎపిసోడ్ 3 నుంచి ఇంకా గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ గేమ్స్ నుంచి ఆ తర్వాత అటాక్ ప్లాన్, రివెంజ్ ప్లాన్ ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే మనకి ఏం జరగబోతుందో అనే ఒక ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొచ్చారు. ఎపిసోడ్ 3 నుంచి మిగతా ఎపిసోడ్స్ అన్ని కూడా ఇంకా గేమ్స్, ఆ తర్వాత రివెంజ్ స్టోరీ, ఆ తర్వాత వీళ్ళని అందరిని చంపేసి పోతాడా వీడు ఇంకా వెళ్ళిపోతాడేమో, ఆ ఐలాండ్ నుంచి ఎట్లా వెళ్ళిపోతాడు, ఐలాండ్ నుంచి ఎట్లా తప్పించుకొని వెళ్ళిపోతాడు అనేది తీసుకొచ్చారు. కానీ క్లైమాక్స్ మాత్రం మళ్ళీ నెక్స్ట్ సీజన్ 3 ఉంది, ఇది అయిపోదు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టుగా, నెవర్ ఎండింగ్ గేమ్ అన్నట్టుగా, ఇది ఇంకా లైఫ్ గేమ్ అన్నట్టుగా మనకు ప్రేక్షకుడికి ఇచ్చారనమాట. సో అది క్లైమాక్స్ కొంచెం మీకు డిసప్పాయింట్ ఇవ్వచ్చు, ఎందుకంటే అది మళ్ళీ అయిపోలేదు, మళ్ళీ ఇంకా ఉందా అన్నట్టుగా తీసుకొచ్చింది కాబట్టి. బట్ త్రూ అవుట్ ది వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్, సీజన్ 2 వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది. సో మీకు స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎంజాయ్ చేసిన వాళ్ళైతే, ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఇంకా బాగా ఎగ్జైటింగ్ ఉంటారు. బట్ కొన్ని ఎపిసోడ్స్లో కొంచెం డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ
సీజన్ 1 ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో సీజన్ 1 చూస్తే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సీజన్ 2 కూడా. సో మరి మీకు కూడా ఈ సీజన్ 2 వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇది అంటే కొరియన్ డ్రామాలు బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇది మొత్తానికి స్క్విడ్ గేమ్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. సో మన రివ్యూతో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు బాయ్.